గుడ్ మార్నింగ్. లీగల్కు సంబంధించిన చట్టపరమైన కోర్టులో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఈ వీడియో. ముఖ్యంగా మనకి ఎపిసోడ్ 1గానే ఎందుకు తీసుకుంటామంటే, ఇది చాలా సంవత్సరాల తర్వాత 9/13 ఓఎస్ ఇది మొన్నటి వరకు జరిగి దాన్ని జడ్జి గారు డిస్మిస్ చేయడం జరిగింది. దాని గురించి మనము అందులో అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా దాన్ని పూర్తిగా నేను చూడడం జరిగింది. కాబట్టి అది ఏ విధంగా జరిగింది అంటే, ఏ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా పేర్లు ఇక్కడ ప్రస్తుతం అయినప్పటికీ ఏ అండ్ బి. ఏ అనే వ్యక్తి 2012-11 ఆ ప్రాంతంలో అంటే 2012 బాగా భూమి ఉన్నప్పుడు అతను ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూములు అమ్ముకుంటే దాదాపుగా చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు ఆయనకు ఆ డబ్బులు ఏం చేయాలనో కాక ఒక బి అనే వ్యక్తిని సంప్రదించడం జరిగింది. ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా రైస్ మిల్ ఉండేది. ఇంకా రకరకాలైనటువంటి ఆస్తులు ఆయన దగ్గర ఉండేటివి. అయితే ఆయన కలిస్తే ఆయన చెప్పినాడు, చాలామంది ఫైనాన్స్ కోసం బ్యాంకుల చుట్టూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ బిజినెస్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ బిజినెస్ బాగుందని చెప్పడంతో ఆయన ఆ బిజినెస్ ఇద్దరు కలిసి పార్ట్నర్గా 24 లక్షలు తిరిగిన ఎవరి వంతు వాళ్ళు పెట్టి అందులో ఈ విధంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ బిజినెస్, వడ్డీ వ్యాపారం అంటారు మన తెలుగులో. ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వ్యాపారంలో భాగంగా వాళ్ళకు ఇవ్వడము, తీయడము, ప్రామిసరీ నోటు తీసుకోవడము, చెక్కులు తీసుకోవడము అన్నీ కూడా లీగల్గా రాసుకుంటూ డబ్బులు ఇస్తూ వసూలు చేస్తూ సాఫీగా సాగుతుంది. ఇక్కడ బి అనే వ్యక్తి కొంత ఆలోచన వేరే విధంగా వచ్చింది. ఈయనను ఏదో ఒక రకంగా ఆ యొక్క కొన్ని డబ్బులైనా కొట్టేయాలనేటువంటి క్రిమినల్ మెంటాలిటీ రావడం జరిగింది. దానికి డైరెక్ట్గా నాకే ఇవ్వంటే రేపు ఏదైనా ప్రాబ్లమ్స్ కాబట్టి ఇక ఒక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేశాడు. ఎలా అంటే, ఒక వ్యక్తి ఇండస్ట్రియలిస్టు ఒక 25 లక్షలు ఫ్యాక్టరీ రన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్కు, అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అన్ని దాంట్లకు లోన్ కోసము ఈ బి వ్యక్తిని సంప్రదించాడు. అప్పుడు బి వ్యక్తి ఆయన ఎస్బీఐ బ్యాంక్ బాంబే వెళ్ళి బాంబేలో ప్రాసెస్ చేసి వచ్చాడు. బ్యాంకు ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కాబట్టి అక్కడ బ్యాంకు ఇచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది అనగానే ఆ వ్యక్తి, మూడో వ్యక్తి, ఈ బి అనే వ్యక్తిని, మరి మీ దగ్గరే ఉన్నాయి కదా, లేదా మాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పాడు. చెప్పగానే ఆయన ఏం చేశాడంటే, సరే అని చెప్పి ఆఫీస్కి పిలిచి ఈయనకు 24 లక్షలు ఈయనకి ఇప్పించడం జరిగింది. ఆ టైంలో దుర్బుద్ధి ఉందని చెప్పాం కదా బీకి. అప్పుడు ఏం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి చెక్కులు, ప్రామిసరీ నోట్లు అన్నీ కూడా ఈయన దగ్గరనే పెట్టుకొని సూట్ కేసులో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కాదు కానీ ఫైనాన్స్ కాబట్టి అక్కడ డబ్బులు ఉన్నటువంటి 24 లక్షలను ఈయనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు ఇవ్వడం అంటే, ఇద్దరు కూడా పార్ట్నర్స్ కాబట్టి ఈయన మాట ఆయన కాదనలేదు కాబట్టి బి అనే వ్యక్తి థర్డ్ పర్సన్కు 24 లక్షలను తీసుకొని సూట్ కేసులో పెట్టి, ఈయన కారు అది దర్భం ఉంటుంది, ఆ విధంగా కారు లేక్ తీసుకోవడానికి ఆఫీస్ నుంచి డ్రైవర్ని పిలిచి ఈ డబ్బులు తీసుకొని కారులో పెట్టన్నాడు. డబ్బులు తీసుకొని వెళ్ళారు. డబ్బులు తీసుకొని ఈయనకున్నటువంటి రైస్ మిల్కి వెళ్ళాడు.
రైస్ మిల్లులో పోగానే డ్రైవర్కు ఆ క్యాష్ తీసుకొని వచ్చేసేయి అని చెప్పి ఆఫీస్లో పెట్టు అని చెప్పడం జరిగింది. ఆయన పెట్టేశాడు. పెట్టిన తర్వాత థర్డ్ పార్టీకి ఏదైతే 24 లక్షలకు చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నారో ఆ వ్యక్తికి లోపలికి పిలిచి, నీకు లోన్ శాంక్షన్ అవుతుంది, లోన్ ఇప్పిస్తాను, ప్రస్తుతం అయితే ఒక 2 లక్షలు నీ దగ్గర పెట్టు అని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఏమీ చేయలేని పరిస్థితులు, ఎందుకంటే ఆయన ప్రెమిసెస్లో ఉన్నారు కాబట్టి ఏం చేయలేక ఆ డబ్బులు తీసుకొని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ డబ్బులు ఈ బి అనే వ్యక్తి తన సొంతానికి వాడుకున్నాడు. అది కొన్ని రోజుల తర్వాత తెలిసి ఏ వ్యక్తి కొంత అర్థం చేసుకొని నన్ను బీనే మోసం చేశాడా, సి చేశాడా అని ఆయన సి దగ్గరికి పోయి గుండాలను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రకరకాలైన పనులు చేయడం జరిగింది. కొంచెం ఇంకా కూడా అక్కడ కొంతమంది గుండాలను తీసుకెళ్ళి బి అనే వ్యక్తి థర్డ్ పర్సన్ దగ్గర ఇంట్లోకి వెళ్ళి బీభత్సం సృష్టించి మళ్ళీ చెక్కులు ఇంకా రకరకాలైనటువంటి తీసుకొని బెదిరించి రావడం జరిగింది. అది ఒక పార్ట్, ఒక యాంగిల్. అంటే బి మేధావా, ఏ మేధావి అంటే ఈ ఏ కూడా మేధావే, బి ఇంకా మేధావి, సి అనే వ్యక్తి పాపం అమాయకుడు అని నేను భావిస్తాను. అయితే ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, రాను 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 బి అనే వ్యక్తి మోసం చేశాడనే ఆ ఉద్దేశంతో నా డబ్బులు నాకు ఇవ్వండి అనగానే ఆయన అప్పుడు ఇప్పుడు అని చెప్పుకుంటా ఇవ్వడం మానేశాడు. అయితే పెద్ద మనుషుల్లో ఒక అంగీకారానికి వచ్చి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద డబ్బులు ఈయనకు 24 లక్షలు బాకీ అని రాపించుకోవడం జరిగింది. అది ఒరిజినల్ మీడియేటర్ దగ్గర పెట్టారు. ఒక జిరాక్స్ కాపీ మాత్రం ఏ దగ్గర ఉంచుకున్నారు. అక్కడ ఏ బి అనే వ్యక్తిని ప్రెషర్ చేస్తూ బికి సంబంధించిన పూర్తిగా నేను మోసపోయినానని తెలుసుకున్న తర్వాత ఏ అంటే థర్డ్ పార్టీ దగ్గర కూడా విధ్వంసం సృష్టించే కూడా అది ₹1 రాలేదు. అక్కడ ఎఫ్ఐఆర్ కావడం రకరకాలైనటువంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు ఏ అనే వ్యక్తి. అప్పుడు బి వ్యక్తి దగ్గర నుంచి ఎలా అయినా తీసుకోవాలని ఆయన ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారు ఏం చెప్పారంటే అంతా ఎంక్వైరీ చేసి ఇది సివిల్ మ్యాటర్ కిందకి వస్తుంది, ఈ గో టు సివిల్ కోర్ట్ అని చెప్పారు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను తీసుకొని మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నాంపల్లికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని రోజులు తిరిగిన తర్వాత వాళ్ళు కూడా ఇది సివిల్కు సంబంధించింది ఫైనాన్స్ మ్యాటర్ కాబట్టి యూ మస్ట్ డూ మనీ రికవరీ సూట్ ఇన్ కోర్ట్. అప్పుడు ఈయన ఒక మంచి వాళ్ళతో సలహా తీసుకొని సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికి ఈయన చాలా సంవత్సరాలు కావడంతో ఇవన్నీ డబ్బులు వసూలు చేసుకునే కష్టాలన్నీ కూడా ఆయనకు ఇబ్బందికరంగా ఏర్పడడం, అక్కడ డబ్బులు లేకపోవడం, ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి మనీ రికవరీ సూట్ అంటే లక్షకింత డబ్బులు కట్టాలి, ఆ డబ్బులకి ఎగ్జామ్షన్ తీసుకొని నేను వచ్చిన తర్వాత కడతాను అని చెప్పడంతో అక్కడ అలోగాడం ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్టు వాయిదాలు మొదలు కావడం జరిగింది. అంటే దాదాపుగా 1, 2, 3 కోర్టులు చేంజ్ అయింది. ఫస్ట్ కోర్టులో దీని యొక్క ట్రయల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మహామేధావి అయినటువంటి బి అనే వ్యక్తి ముఖ్యంగా ఏం చేశాడంటే ఎప్పుడు వాయిదా ఉన్నా, ఎప్పుడు కోర్టుకు పోయినా ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈయన ప్రాపర్టీస్ను సీల్ చేయండి, ప్రాపర్టీని అటాచ్మెంట్ చేయండి అని చెప్పి ఈయన వాళ్ళ అడ్వకేట్ ద్వారా జడ్జి గారిని అడగడం జరిగింది. ఇక మాకు సంబంధించినటువంటి మేము బి తరపున ఉన్నాం కాబట్టి బి ఏం చెప్పాడంటే
నా ప్రాపర్టీస్ను మీరు అటాచ్మెంట్ చేస్తే మిమ్మల్ని, అంటే దాంట్లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్ నేను, నన్ను కూడా ఏ అనే వ్యక్తి బెదిరించడం జరిగింది. మీకు తెలియదా ఆయన మోసం చేశాడు, మీరెందుకు ఈ యొక్క బీకి ఇవన్నీ సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఒక గ్రూప్, అంటే ఒక ఇద్దరం ఆరు ముగ్గురు కలిసి తీసుకున్నటువంటి కేసు కాబట్టి నేను కూడా ఫాలోఅప్లో ఉండడం జరిగింది. అప్పుడు జరిగిన అంశం ఏంటంటే, అక్కడ ఇంకా నేను చెప్పాను ఇందాక, ఏ మహామేధావులే ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తారు, నమ్మించి మోసం చేశాడనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క అటాచ్మెంట్ చేస్తే ఈయన ప్రాపర్టీ డబ్బులు ఇస్తాడు అనుకున్నాడు. బి అనేటువంటి ఈయనకంటే మేధావిని నేను చెప్పడం కాబట్టి బి అనే వ్యక్తి ఏం చేశాడంటే, అప్పటికే దాని మీద ప్రతి ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడం జరిగింది. మేము కొంత అక్కడ ఉన్నటువంటి మహామేధావే వాళ్ళ తరపున ఉన్నటువంటి వాళ్ళు, మేము ఆలోచన చేయగా మాకు ఒక లూపోల్ దొరికింది. ఏంటంటే, ఇక్కడ ఈయన బ్యాంకులో లోన్ తీసుకున్నాడు ఆ ప్రాపర్టీ మీద. కాబట్టి అప్పుడు మేము ఏం చేసామంటే, ఒక మెమోను తయారు చేసి ఈయన దగ్గర బి ద్వారా ఆ యొక్క డాక్యుమెంట్లు ఏదైతే మార్ట్గేజ్ డాక్యుమెంట్లు ఉన్నాయో అన్నీ తీసుకొని, జిరాక్స్ తీసుకొని, మేము ఏం చేసామంటే ఒక మెమో రూపంలో అవతల మాకు ఆపోజిట్ అడ్వకేట్కు ఒక మెమో ఇచ్చి, రెండోది జడ్జి గారి దగ్గర వేశాం. అప్పుడు వాదనలు మొదలైనప్పుడు అప్పుడు ఐ వాంట్ అటాచ్మెంట్ అంటారు వీళ్ళు, ఏ తరపు లాయరు. బి తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ మేమందరం కూడా ఈ ప్రాపర్టీ అనేది బీది కాదు, ఈయన లోన్ తీసుకున్నాడు, మార్ట్గేజ్ చేశాడు, కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ బ్యాంకుది అని మేము చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మహామేధావి లీగల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు నేను గమనించడం జరిగింది. అప్పుడు ఆయనకు కొద్దిసేపు ఆలోచన చేసి, వీళ్ళేమో అటాచ్మెంట్ అడుగుతారు 24 లక్షలకు కావాలని, వీళ్ళేమో ఆ ప్రాపర్టీ ఏమో ఇది మార్ట్గేజ్ అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేయాలని సందిగ్ధ పరిస్థితులు కొద్దిసేపు ఆలోచన చేసి, ఏ అనే వ్యక్తిని, సరే మీరు 24 లక్షలు డబ్బులు ఇచ్చారు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా ఒరిజినల్స్ మీరు తీసుకున్నారా, అలా తీసుకొని ఉంటే ఆ డాక్యుమెంట్లను కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పి ఆ జడ్జి గారు చెప్పడంతో అక్కడ మొత్తం అంతా సీన్ రివర్స్ అయిపోయింది. వాళ్ళు ఈ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసము తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ విధంగా తీసుకోలేదు అని చెప్పడంతో అది వీగిపోయింది. అది ఒక పార్ట్ 1గా మనం ఇప్పటివరకు స్టోరీని చెప్పినాం. ఇది పార్ట్ 1. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది రెండో పార్ట్లో చెప్దాం. ఫస్ట్ పార్ట్ ఎక్కడి వరకు అంటే, అటాచ్మెంట్ అనేది చేయకుండా చూసిన బాధ్యత మేము చూసాం. నమస్తే, ఇది కేవలం అవగాహన, ఎవరిని అవమానించాలో కానీ కాదు. ఇది సస్పెన్స్ థ్రిల్లింగ్గా 2-3 వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది సివిల్లో క్రిమినాలిటీ అనేటువంటిది ఇది, కాబట్టి దీని గురించి మేము చెప్పబోతున్నాం. కాబట్టి ఇది ఇన్ఫర్మేటివ్గా, అదేవిధంగా అక్కడ ఏ విధంగా జరుగుతుందనే దాని మీద మేము చెప్పబోతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.